కారణాలు కాదు ప్రియా, నిజంగానే టైర్ పంచర్ అయ్యింది. అదిగో అక్కడ ఏదో లాడ్జ్ ఉన్నట్టు ఉంది. ఈ రాత్రికి అక్కడే ఉండి పొద్దున ఏంటో ఆలోచిద్దాం, పదండి. లాడ్జా ఎక్కడా? అదిగో ఆ పక్కనే, వెళ్ళి చూడండి. హలో ప్రియా, నువ్వేనా? ఏంటిది, ఎక్కడున్నాను నేను? ఇటు చూస్తే లాడ్జ్ లేదు, అటు చూస్తే డ్రైవర్ గారు లేడు. ఎక్కడున్నాను నేను? ఏ సైడ్ చూసినా డార్క్నెస్ ఏ ఉంది. దెయ్యంతో ఆటలొద్దండి బాబు, బయటికి పోదాం పదండి. రే అవెంజరో, రే సత్తి బాబు, ఎక్కడి నుంచి పిలుస్తున్నావురా? అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అయ్యగారు తిరిగి చెప్తుంది వచ్చేస్తుందండి. నేను చెప్తానండి. ఏంటి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంటలు కొట్టండి. అయ్యగారు పదండి. రే సత్తి బాబు, మీ గొంతులు మాకు వినబడుతున్నాయిరా. మాకు వినబడుతుంది కానీ మీరు కనబడతా లేదండి. అయ్యగారు నాకెందుకో భయంగా ఉందండి. నువ్వు ఆగరా. రే సత్తి బాబు, మీరు ఎన్నో ఫ్లోర్ లో ఉన్నారా? సెకండా ఫస్టా? సెకండ్ ఫ్లోరే అండి. అవునా, మేము సెకండ్ ఫ్లోర్ లోనే ఉన్నాం. రే అవెంజరో, పక్కనే ఏదో ఒక గదిలో ఉంటారు చూడండి. గదిలో లేమండి, మధ్యలోనే ఉన్నాం. ఇదేదో రూమ్ నెంబర్ 8 అని ఉందండి, దాన్ని ఎదుర్కొంటా ఉన్నాం. ఒరే మనం కూడా ఇక్కడే ఉన్నాం కదరా. రే సత్తి బాబు, మేము ఆ రూమ్ దగ్గరే ఉన్నాం రా. ఏంటి, మీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఉండు బాబు. ఒరే, మీ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయిరా? మొత్తం ఖాళీ గదిలే ఉన్నాయండి. ఏదో బూత్ బంగ్లాలో ఉందండి. బూత్ బంగ్లానా? ఏంటి, నేను చెప్పేది ఒకసారి వినండి. మనం అందరం ఒకే చోటే ఉన్నాం కానీ లేము. నాకేం అర్థం కాలేదు. ఒకసారి ఆలోచించండి. మన గొంతు వాళ్ళకి, వాళ్ళ గొంతు మనకి వినిపిస్తుంది. వాళ్ళు సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 8 దగ్గరే ఉన్నారు, మనము అక్కడే ఉన్నాం. అంటే మనం ఇక్కడే ఉన్నాం కానీ వేరే ప్రపంచంలో ఉన్నాం. అంటే మనం ఇక్కడ బూత్ బంగ్లాలో ఉన్నట్టు, వాళ్ళు అక్కడ లాడ్జ్ లో ఉన్నారా? అంటే ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరికి ఒక్కో సంఘటన ఎదురయ్యింది. అయ్యగారు, మరి మనం బయటికి ఎలా వెళ్ళాలండి? ఒరే పాపారాయుడు, నాకు భయమేసేస్తుందిరా. సర్పంచ్ గారు, ఇప్పుడు ఏం చేద్దామండి? అందరూ నన్ను అడిగితే నాకెలా తెలుస్తుందిరా, నాకు భయమే వేస్తుంది. బయటికి వెళ్ళని దారిలో ఏమన్నా ఉన్నాయేమో ఎతుకుదాం, పదండి. వీళ్ళు నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకేమన్నా అయితే వైజాగ్ బీచ్ ఎవరు చూస్తారు?
ఇప్పుడు ఫోన్ వస్తుందేంటి? అసలు ఇక్కడ సిగ్నలే లేదు కదా. అయ్యగారు, బయటికి దారి ఎక్కడ ఉంటదండి? నా నెత్తి మీద ఉంటది. అవునా? అయితే కిందకి వంగండి, ఇప్పుడే బయటికి పోతాను. అయ్యగారు, ఒకవేళ మనకు బయటికి వెళ్ళే దారి కనిపించినా వాళ్ళని ఎలా పిలుస్తామండి? వాళ్ళ లోపల ఎక్కడెక్కడో ఉన్నారు కదా. నిజమేరా, ఓసారి పిలిచి చూద్దామేంటి? ఓరి బాబోయ్, నల్లపోతున్నాను బాబు. బయట రోడ్డు మీద నడిచి ఇక్కడ లోపల నడిచి దోళ్ళు తీరిపోతుందిరా బాబు. పట్టెల సౌండ్ అవుతుందేంటి? ఏ చంద్రముఖి అన్నా వచ్చేసిందా బాబోయ్? ఇక్కడ ఏదో తొలుపు ఉందేంటి? పదరా లోపలికి వెళ్ళి చూద్దాం. అయ్యగారు, అవసరమంటారా అండి? నిండా మునిగాక చెల్లేంటే ఎలాగో బయటికి వెళ్ళలేం, ఇంక లోపలికన్నా వెళ్ళి చూద్దాం. ఎవరన్నా ఉన్నారా ఏంటి? బాబోయ్, ఎక్కడికో వచ్చేసాను. ఏంటిది? అయ్యగారు, ఏంటండి ఇదంతా? ఏంటి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఏంటిది? మళ్ళీ ఇక్కడికే వచ్చాను. బాబోయ్, ఇప్పుడు ఎలా బయటపడాలో ఏంటో. సర్పంచ్ గారు, ఏంటి సర్పంచ్ గారు? ఒరే పాపారాయుడు, చీకట్లో భయమేసేస్తుందిరా. అయ్యగారు, తాతకొని తినబడుతుందండి. ఏంటిది? అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. ఏంటి? ఎవరైనా ఉన్నారా? వీళ్ళ వాయిస్లు వస్తున్నాయేంటి? వెళ్ళి చూద్దాం. ఊరే, అందరు మాటలు వినబడుతున్నాయిరా. నా గొంతింటూ ఇక్కడికి వచ్చేయండి. సర్పంచ్ గారు, ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎంతసేపు అయిందండి బాబు మిమ్మల్ని చూసి? డ్రైవర్ గారు, లేట్గా వచ్చారేటండి? భోజనానికి వెళ్ళారా? రే అవెంజరో, నేను అద్దంలో చూసింది ఈ అబ్బాయినేరా. ఈ బాబు కూడా మళ్ళాగే ఈ దెయ్యాల కొంపలో ఇరుక్కుపోయాడండి. ఒరే పాపారాయుడు, ఏం జరిగినా అందరం కలిసే ఉందాంరా. ఈసారి విడిపోతే చీకటి కాదు, చొక్కలు కనబడతాయి. సరే తాత. అయ్యగారు, ఎవరండి అది? సత్యబాబు, ఇప్పుడు నవ్వడం అంత అవసరమా? నేను కాదండి బాబు, అయినా నా గొంతుకి చాలా తేడా ఉంది కదండి. లాడ్జ్ రిసెప్షనిస్ట్. ఇతను కూడా మళ్ళా ఇరుక్కుపోయాడా? ఈడేంట్రా నవ్వుతున్నాడు? బాబు, రిసెప్షన్ బానే వచ్చు. బయటికి ఎలా వెళ్ళాలో ఏమన్నా తెలుసా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? బయటికి వెళ్తారా? సరే, వెళ్ళిపోదురు కానీ ప్రాణాలతో కాదు. ఇక్కడికి రావడం వరకే మీ చేతుల్లో ఉంది. బయటికి వెళ్ళడం మీ వల్ల కాదు. అసలు నువ్వెవరు? మేమిక్కడ ఎలా ఇరుక్కుపోయాం? అది తెలియాలంటే ముందు మీకు ఈ లాడ్జ్ లో జరిగిన సంఘటన గురించి తెలియాలి. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఒక అందమైన అమ్మాయి రూమ్ కోసం ఈ లాడ్జికి వచ్చింది.
ఆమె ఒంటరిగా రావడం గమనించిన ఒక వ్యక్తి ఆమెను ఎలా అయినా తన వశం చేసుకోవాలి అనుకున్నాడు. ఆమె రూమ్ నంబర్ 8లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కామంతో కొట్టుమిట్టు ఆడుతున్న ఆ వ్యక్తి ఒక మృగంలా ఆమెపై దాడి చేశాడు. తరువాత ఆ అమ్మాయి అక్కడే మరణించింది. ఒక ఆడదాని ఉసిరి తీసిన ఈ లాడ్జ్ అప్పటి నుంచి శాపగ్రస్తంగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ లాడ్జ్ శాపానికి గురయ్యిందా? అసలు ఈ లాడ్జ్ శాపానికి గురయ్యిందని తెలుసు కూడా నువ్వు ఇక్కడ ఎందుకున్నా? వచ్చిన వాళ్ళకి రూమ్లు ఎందుకు ఇచ్చా? మీకింకా అర్థం కానట్టుంది. ఆ అమ్మాయి చావుకి మరెవరో కారణం కాదు. ఒరే నీ అబ్బా, ఆడదాని ఉసిరి తీస్తావా? అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఇక్కడ ఎలా బతుకున్నారా? ఆత్మకి ప్రాంతంతో సంబంధం లేదు. ఆత్మ ఈ లాడ్జ్ ఎప్పుడైతే శాపానికి గురైందో అప్పుడే నా ప్రాణం బలి తీసుకుంది. అంటే ఈడు ఇప్పుడు దెయ్యమా? చోకి అర్థం కావట్లేదు ఏంటండి? ఇప్పుడు మేం కూడా నీలాగే ప్రాణం పోయినా కూడా ఈ లాడ్జ్ లోనే ఉండాలా? ఏదో ఒక దారి ఉండే ఉండొచ్చు కదా, అదేంటో మాకు చెప్పు. మీరు బయటికి వెళ్ళాలంటే ఒకే ఒక్క దారుంది. అవునా? రే దారుందంటరా, బీగెత్తుకంటే బయటికి పోదాం. దారంటే డోర్ కాదు, డెత్. ఏంటి ఇప్పుడు అందరం చచ్చిపోవాలా? ప్రాణానికి ప్రాణం, ఆత్మకి ఆత్మ. అంటే ఏంట్రా, ఇప్పుడు మాలో ఒకరు ప్రాణం పోవాలా? అయ్యగారు ఆడు చెప్పేది ఈ లాడ్జ్లో ఒకరు బలవ్వాలని. మీకంతకు మించి వేరే దారి లేదు. ఒక ప్రాణమా లేక 6 ప్రాణాలా? అయ్యగారు ఏం జరిగినా పర్లేదండి, అందరం కలిసే ఉందామండి. ఒరే పాపారాయుడు, నాకు ఇంటికి వెళ్ళాలని ఉందిరా. సర్పంచ్ గారు, ఇంటికాడ నా పిల్లలు ఎదురు చూస్తారండి. ఇక్కడికి అనవసరంగా వచ్చామండి బాబు, ఇప్పుడు ఏం చేద్దామండి? మీరు ఆగండ్రా, అందరం కలిసి ఉన్నాయి ఎలాగో చచ్చిపోతాం. అదేదో నేనే పోతాను. అయ్యగారు మీరందరూ ఇక్కడికి రావడానికి నేనే కారణం. కానీ సర్పంచ్ గారు, లేదురా, మనలో ఎవరన్నా పోవాలంటే అది నేనే అయ్యి ఉండాలి. ఊరే రిసెప్షన్, నా ప్రాణం బలిస్తే వీళ్ళందరూ నిజంగానే బయటికి వెళ్తారా? అబద్ధం చెప్పడానికి నేను మనిషిని కాదు, ఆత్మనే. అయ్యగారు కావాలంటే వీళ్ళని పంపించేద్దామండి, నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉంటానండి. ఏ అవెంజరు, అన్నీ కలిసే చేసేవాళ్ళం, చివరికి చావుని కూడా కలిసి ఎదుర్కొందామండి. మీలో ఎవరూ బలవ్వాల్సిన అవసరం లేదు. ఈ లాడ్జ్లో మొదట అడుగు పెట్టింది నేను బలవ్వడమే కరెక్ట్. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇంకా చాలా జీవితం ఉంది బాబు. కావాలంటే అందరం ఇక్కడే ఉందాం, కానీ నిన్ను మాత్రం ఒంటరిగా వదలం. లేదండి, నా కోసం ఎదురు చూడ్డానికి నాకు అమ్మా నాన్న లేరు. నన్ను ప్రేమించిన నా ప్రియ తప్ప. మరా పిల్ల కోసమన్నా నువ్వు బతకాలి కదా. నాలాంటి అనాథతో తను ఆనందంగా ఉండలేదు కదా తాత. మీరు జాగ్రత్తగా మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి.
వద్దు రే, ఆపండ్రా. బాబు డ్రైవర్ గారు కొంచెం ఏసీ పెంచండి, అవుట్లెట్ ఎత్తనే. ఏంటండి అయ్య గారు, ఏమైంది? మనం లాడ్జ్లో ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాం? లాడ్జ్ ఏంటండి, ఒకటికలా ఏమన్నా వచ్చిందా? ఒరే వైజాగ్ ఇంకా ఎంత దూరం రా? ఏదో పీడకలు అయి ఉంటుంది. ఈ ఫోన్ ఎవరిది? నా దగ్గరికి ఎలా వచ్చింది? హలో, ఎక్కడున్నా? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? అంటే ఇది కల కాదా?